Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. సో ఐల్ టుడే టాక్ అండి అబౌట్ చాలా మంది కపుల్స్ అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ తొందరగా రావాలి అంటే కలిసిన తర్వాత పర్టిక్యులర్ పొజిషన్లో లేడీ పడుకొనే ఉండాలా అలా కూడా అడుగుతుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే భర్త భార్య కలిసిన తర్వాత వీర్య కణాలు వెజైనాలో పడతాయి. పడిన తర్వాత చాలామంది పడుకొనే ఉండడం ఒక 10-15 నిమిషాల వరకు, లేదా తన హిప్స్ కింద ఒక నడుం కింద పిల్లో పెట్టుకొని అలానే ఉండడము. సో ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్స్ట్రా ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారండి. నౌ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ టుడే. యాక్చువల్గా దీనికి సైంటిఫిక్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదండి ఇలా చేయడం వల్ల మేబీ ఛాన్సెస్ బెటర్ అవుతాయి అని చెప్పేసి. బట్ స్టిల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు కపుల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారంటే డాక్టర్స్ కలిసిన తర్వాత కొంతసేపటి వరకు లైన్ డౌన్ పొజిషన్లో ఉండండి, లేదా కాళ్ళు కొంతమంది లెగ్స్ని వాల్కి ఆనిచ్చి ఆ పొజిషన్లో కొంతసేపు ఉండండి అని అంటూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారంటే న్యాచురల్గా ఏమవుతుందంటే కలిసిన తర్వాత ఇమీడియట్గా లేస్తే లేడీ పడిన శాంపుల్ అగేన్స్ట్ హర్ థైస్ వెనక్కి వచ్చేస్తుంది అనమాట, లిక్విడ్ పార్ట్ కాబట్టి. నువ్వు ఇనీషియల్గా సిమెన్ శాంపుల్ టెస్ట్కి ఇచ్చినా కూడా చేత్తో తీసినా కూడా హస్బెండ్స్ సో తీసిన శాంపుల్ కొంచెం టైం తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత లిక్విఫాక్షన్ అని జరుగుతుంది. ఇనీషియలీ స్టిక్కీ ఉంటుందండి, బట్ ఆ 15-20 నిమిషాల తర్వాత వాటరీ కన్సిస్టెన్సీకి మారుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ అండర్ గ్రావిటీ నిలబడినప్పుడు అగేన్స్ట్ థైస్ వెనక్కి వచ్చేస్తుంది. వీళ్ళ భయం ఏంటి అంటే దాంట్లో కూడా మనకు స్పర్మ్స్ పోతున్నాయి కదా, మేబీ తక్కువ నంబర్ వెజైనాలో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ తక్కువ వస్తుందేమో ఛాన్స్ అని అనుకుంటుంటారు. కానీ నిజానికి ఫిజియాలజీ స్పర్మ్స్ అగెయిన్స్ట్ గ్రావిటీ కావచ్చు ఎట్లయినా కావచ్చు వాటికి కదిలే శక్తి ఉండే కణాలు కదులుతాయి. సో ముందుకు కదిలే కణాలు మీ గర్భసంచిలోకి ఎంట్రీ అయ్యి ట్యూబ్లో ఎగ్ వరకు రీచ్ అవ్వగలిగితే ఎన్ని స్పర్మ్స్ వెళ్తున్నాయి అని ఇంపార్టెంట్ కాదండి, ఏది ఫస్ట్ వెళ్ళింది అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. ఏదైతే హెల్తీ స్పర్మ్ వెళ్తుందో ఎగ్ వరకు అది ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయితే ఆ ఎంబ్రియో గర్భసంచికి వెనక్కి వస్తే అది కూడా హెల్తీగా ఉండి మీ గర్భసంచి దాన్ని యాక్సెప్ట్ చేసి అతుక్కొనిస్తే అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. థ్యాంక్ యూ.